ఇవాళ 40 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితం పట్నంలో ఏదో పని చేసుకొని బతుకుతామని 4 ఇళ్లలో బాసలు బతుకుతామని చెప్పి నలుగురికి బట్టలు బతుకుతామని చెప్పి అడ్డ కూలీలుగా ఇవాళ ఇక్కడ జీవనం కొనసాగించారు. 60 గజాలలో 50 గజాలలో ఆనాడు ఈ భూములకు ఇంత ధరలు లేవు. ఆనాడు చిన్న చిన్న గుడిసెలు వేసుకొని ప్లాస్టిక్ పరదాలు కట్టుకొని రేకుల చెట్లు వేసుకొని బతికిన ఈ బస్తీ వాసులు ఒక తరానికి తరమే. ఆనాడు వలస వచ్చిన తరం నా జీవితం అయిపోయింది, ఇక నా జీవితానికి సుఖం లేదు, నా జీవితం అంతా ఇదే బతుకు. కానీ మా పిల్లలన్నా గొప్పగా చదువుకొని మా పిల్లలన్నా నౌకరు చేస్తే గొప్పగా జీవిస్తే చూసి మురువాలని చెప్పి భావించిండ్రు ఒక తరం బస్తీ వాసులు. ఇవాళ జీవితాంతం కష్టపడితే ఇవాళ ఈ బంగ్లాలు వచ్చినాయి. ఆనాడు బస్తే కావచ్చు కాక ఇవి ఎవరి దాక్షిణ మీద కట్టుకున్న బంగ్లాలు కాదు, రక్తాన్ని చెమటగా మార్చి ఇవాళ రెక్కల ముక్కలు చేసుకొని మేం కూడా గొప్పగా జీవించాలని చెప్పి ఈ 60 గజాలలో 80 గజాలలో ఇంత ఇల్లు కట్టుకొని ఇప్పుడిప్పుడే ప్రశాంతంగా జీవిస్తున్న బస్తీ ఈ బస్తీ. అందువల్ల మా తమ్ముడు అంటూ వెనకలి అన్నా, ఇప్పటికి కూడా నాకు ఇప్పటికి తెలుసు, నేను చిన్నప్పుడు ఇక్కడే చదువుకున్నప్పుడు ఆనాటి గుడిసెల కోసం ఏ ఉద్యమాలు చేసినామో నేను కూడా సజీవ సాక్ష్యం. అనేక మంది అన్నాడు అడ్డగుట్ట వారసి కూడా ఇవాళ ఈ బస్తీలన్నీ కూడా పేదల్లో అడ్డాలే. 40 ఏళ్ళుగా 50 ఏళ్ళుగా ఇక్కడ జీవిస్తున్నప్పటికి కూడా ఇంకా అనేక మందికి పట్టాలు ఇవ్వక జీవో నెంబర్ 58 జీవో నెంబర్ 59 కింద డబ్బులు కట్టమని చెప్పి దబాయించింది ప్రభుత్వం తప్ప పేదలకు మాత్రం న్యాయం చేయలేదు. అమ్మా, ప్రభుత్వాలు వాళ్ళకు కావలసిన వాళ్లకు హైటెక్ సిటీ దగ్గర ఒక్కొక్క ఎకరానికి 100 కోట్ల విలువైతే ఆ భూములు మాత్రం ₹1 ₹2 లీజుకిస్తారు. కానీ పేదలకు మాత్రం 60 గజాల జాగీడానికి చేతులు రావు. ఈ ప్రభుత్వాలకు ప్రభుత్వం చేతులు రావు. ఇవాళ 30 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా జీవిస్తున్న వాళ్ళు కావచ్చు, పేదలు కష్టపడి కొనుక్కున్న భూములలో ఇల్లు కట్టుకుంటే ఇవి వక్ఫ్ భూములని, ఇవి పురంబోకు భూములని, ఇవి ప్రభుత్వ భూములని ఇవాళ ఇప్పటి ధర ప్రకారంగా డబ్బులు కడతావా లేకపోతే కూల్చేస్తావా అంటున్నారు. ఖబర్దార్ నా కొడుకులారా, పేదల గుడిసెల జోలికి వస్తే పేదల జీవితాలతో చెలగడమాడితే పడతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను. ఇప్పటికే ఎక్కువైపోయింది. రేపు ఇక్కడ ఎగిరే జెండా కాషాయ జెండా. ఇవాళ మోడీ గారు, ఎవరి మోడీ గారు? ఈ మోడీ గారు తన తల్లి 10 మంది ఇళ్లలో అంటు తొమ్మితే జీవించిన కుటుంబం మోడీ గారి కుటుంబం. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.